హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్విపి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఇంట్లోనే హెల్తీగా ఇన్స్టెంట్ బాదం ప్రీమిక్స్ పౌడర్ని ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ బాదం ప్రీమిక్స్ పౌడర్ ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఇన్స్టెంట్గా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హాట్ అయినా కూల్ బాదం మిల్క్నైనా చేసుకోవచ్చు. ఒక్కసారి చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 months వరకు కూడా అస్సలు పాడదు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్ని హీట్ చేసుకొని 3/4 కప్పు వరకు బాదం పప్పును తీసుకొని లో ఫ్లేమ్లోనే 5 minutes పాటు మధ్య మధ్యలో కలుపుతూ బాగా రోస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను 3/4 కప్పు బాదం పప్పు వేసుకున్నాను. మీరు 1 కప్పు వరకు బాదం వేసుకోవచ్చు. జీడిపప్పు ఫ్లేవర్ నచ్చే వాళ్ళు 1/4 కప్పు జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు. లేదంటే జీడిపప్పు స్కిప్ చేసి 1/4 కప్పు పిస్తా, 5 ఇలాచీ వేసుకొని 3 నుండి 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి. అందరు మన రెసిపీస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మన ఛానల్లో వచ్చే ఏ ఒక్క రెసిపీ మీకు నచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నట్స్ బాగా ఫ్రై అయ్యాక పూర్తిగా చల్లారనివ్వండి. నట్స్ చల్లారే లోపల ఒక మిక్సర్ జార్ని తీసుకొని ఏ కప్పుతో అయితే బాదం పప్పు తీసుకున్నారో అదే కప్పుతో 1.25 కప్పు వరకు పంచదార వేసుకుంటున్నాను. ఇందాక డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఇలాచి, కొంచెంగా కుంకుమ పువ్వు వేసుకొని మనం చేసే బాదం పౌడర్ కలర్ఫుల్గా కనిపించడం కోసం 1/2 teaspoon పసుపు వేసుకొని మీకు ఎంత వీలైతే అంత స్మూత్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చక్కెర అన్హెల్దీ అనే వాళ్ళు పటిక బెల్లమైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ పంచదార యూజ్ చేస్తేనే ఈ బాదం ప్రీమిక్స్ పౌడర్ టేస్టీగా ఉంటుంది. అచ్చం మీరు బయట నుండి తెచ్చుకున్నట్టే ఉంటుంది. ఇదే మిక్సీ జార్లో ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న నట్స్ అన్నీ వేసేసి మీరు బాదం పాలు తాగేటప్పుడు అక్కడక్కడ బాదం పలుకులు తగిలితే బాగుంటుంది అనిపిస్తే కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. లేదంటే వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. ఈ బాదం ప్రీమిక్స్ పౌడర్ని ఒక బౌల్లోకి తీసేసుకొని కాస్త చల్లారాక ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 months వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది, అస్సలు పాడవదు. లేదా మేము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోము, బయటే నిల్వ పెట్టుకుంటాం అనే వాళ్ళు ఎవ్రీ మంత్ ఫ్రెష్గా చేసి పెట్టుకోండి. ఈ బాదం మిక్స్ పౌడర్ మీ దగ్గర రెడీగా ఉంటే ఇన్స్టెంట్గా బాదం పాలు చేసేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఎప్పుడు ఇచ్చే విధంగా టీ, కాఫీ, కూల్ డ్రింక్సే కాకుండా నేను ఇప్పుడు చూపించే ఇన్స్టెంట్ బాదం మిల్క్ని ఇచ్చి చూడండి. తాగిన వాళ్ళు మీ ఇంటి నుండి వెళ్ళే లోపల ఈ బాదం పాలు ఎలా చేశారని రెసిపీ మీ దగ్గర అడిగి మరీ తెలుసుకుంటారు. అంత రుచిగా ఉంటాయి. ఈ బాదం ప్రీమిక్స్ పౌడర్తో హాట్ బాదం పాలైనా కూల్ బాదం పాలైనా చేసుకోవచ్చు. బాదం బర్ఫీ, అలాగే బాదం కుల్ఫీ, ఇలా ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు. ఈ రెసిపీస్ అన్నీ మీరు చూడాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇంకా మీకు ఏం రెసిపీస్ కావాలో కమెంట్స్లో అడగండి. మీరు అడిగిన రెసిపీస్ తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఈ వీడియోలో ఒక పర్సన్కి ఇన్స్టెంట్ బాదం ప్రీమిక్స్ పౌడర్తో ఇన్స్టెంట్ హాట్ బాదం పాలు ఎలా చేయాలో చూపిస్తాను రండి. స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని కాచిన పాలు ఒక చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను. 125 ml వరకు ఉంటాయి. ఒక టీ గ్లాస్ పాలకి మనం రెడీ చేసి పెట్టుకున్న బాదం ప్రీమిక్స్ పౌడర్ని 1.5 teaspoon యాడ్ చేసుకొని స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 2 to 3 minutes పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఒక పర్సన్కి 1.5 teaspoon పౌడర్ యాడ్ చేస్తే షుగర్ కూడా మరీ ఎక్కువ ఉండదు. మైల్డ్ స్వీట్నెస్తో చాలా బాగుంటాయి బాదం పాలు. బాగా ఉడికాక ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకోండి. ఈ బాదం పాలని ఇలాగే తాగేదానికన్నా పైన నుండి గార్నిష్గా మీ దగ్గర ఉంటే సారపప్పు కొంచెం యాడ్ చేసుకుంటే మధ్య మధ్యలో పప్పు తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. నేను ఇక్కడ పౌడర్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను కాబట్టి పాలు మళ్ళీ బాయిల్ చేసుకున్నాను. మీరు పౌడర్ని బయటే స్టోర్ చేసుకుంటే ఇన్స్టెంట్ హార్లిక్స్, బూస్ట్ లాగా వేడివేడి పాలలో బాదం ప్రీమిక్స్ పౌడర్ని మిక్స్ చేసుకొని తాగేయడమే. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.